డీసెట్ ద్వారా ఎవరైతే డిఎడ్ ఆర్ టీటీసీ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మనకు మళ్ళీ వెబ్సైట్లో ఫేజ్ 3కి సంబంధించిన డేట్స్ కావచ్చు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు మళ్ళీ అప్డేట్ చేస్తారండి. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, మనకు ఫేజ్ 1 ఫేజ్ 2 తర్వాత కన్వర్జన్ తర్వాత కూడా సీట్స్ చాలా మిగులుతాయి. ఎందుకంటే చాలా మంది వెళ్తలేరు కాలేజెస్కి, సో వాటి మూలంగా మిగిలాయి. సో అందులో ఉన్న ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉంటాయి, అవి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ వాళ్ళు ఏం మెన్షన్ చేస్తారంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ మళ్ళీ అవకాశం ఇచ్చారు. సో ఎవరైతే టీజీ డీసెట్ ఎంట్రన్స్ రాసి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళని వాళ్ళు, సో ఇప్పుడు డీసెట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, సో మళ్ళీ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ ఆల్రెడీ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వాళ్ళు అవసరం లేదు. ఓన్లీ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోలేరో వాళ్ళు మాత్రమే 14th and 15th 2 days ఛాన్స్ ఇచ్చారు. సో మీ గవర్నమెంట్ డైట్ కాలేజ్కి మీరు ఏదైతే అప్లై చేస్తారో దానికి సంబంధించిన డైట్ కాలేజ్కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ అన్ని తీసుకెళ్ళండి 14th, 15th. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు ఇక్కడ వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే లెఫ్ట్ ఓవర్ అండ్ నాట్ రిపోర్టెడ్ అడ్మిషన్ సీట్స్ మాత్రమే. అంటే ఏవైతే ఆల్రెడీ వేకెన్సీస్ ఉన్నాయి, అంటే ఆ కాలేజెస్ కావచ్చు అవి ఎవరు ఆప్ట్ చేసుకొని కాలేజ్ కావచ్చు, సీట్స్ కావచ్చు. సెకండ్ వచ్చేసి ఎవరికైతే సీట్ వచ్చి కూడా వాళ్ళు రిపోర్ట్ చేయని వాళ్ళు ఉంటారు. అంటే చాలా మంది రిపోర్ట్ చేయలేరు, ఎందుకంటే కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ఎఫ్ఆర్సీ ఈ ఇయర్ నుంచి మ్యాండేటరీ అయిపోయింది కాబట్టి పక్కా అటెండెన్స్ ఉంటుంది, రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళాలి. అండ్ కొంతమందికి దూరంగా వచ్చాయి డిస్ట్రిక్ట్స్, అండ్ తక్కువ కాలేజెస్ ఉండడం వల్ల అనుకున్న కాలేజ్ రాకపోవడం వల్ల వాళ్ళు కాలేజ్ రిపోర్ట్ అనేది చేయలేరు. సో అలాంటి సీట్స్ అండ్ వేకెన్సీ సీట్స్ మొత్తం మళ్ళీ మనకు ఫేజ్ 3 లాగా మనకు వెబ్ ఆప్షన్స్ అనేది అవకాశం ఇచ్చారు. సో అవి మెయిన్ పాయింట్. సో వెబ్ ఆప్షన్స్, సో ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుందాం అనుకుంటున్నారో 16th July రోజు మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో 16th రోజు మీకు నచ్చిన కాలేజ్ అన్ని మీ మీడియంలో ఏవైతే ఉన్నాయో అన్ని పెట్టుకోవచ్చు. కాకపోతే ఏ కాలేజీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అయితే మనకు డీటెయిల్గా వెబ్సైట్లో అయితే అప్డేట్ చేయరు మోస్ట్లీ. సో మీరు అన్ని కాలేజెస్ మీ ప్రియారిటీ ఆర్డర్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో రిజల్ట్స్, సో మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టారో ఆ కాలేజ్లో వేకెన్సీస్ ఉంటే అండ్ ఆ వేకెన్సీస్లో మీ కేటగిరీలో వేకెన్సీ ఉండాలి. సో అప్పుడు మీ ర్యాంక్ మంచిగా ఉంటే మీకు 19th రోజు వచ్చేసి మీకు రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో సీట్ అలాట్మెంట్ ఇస్తారు. 19th రోజు మీకు సీట్ వస్తే మీకు ఇంట్రెస్టెడ్ అనుకుంటే మనకు 20 to 22 ట్యూషన్ ఫీ పేమెంట్ చేసుకోవచ్చు. అండ్ కాలేజ్ రిపోర్టింగ్ వచ్చేసి 23 లాస్ట్ డేట్. సో ఆన్ ఆర్ బిఫోర్ 23 లోపే మీరు కాలేజ్కి వెళ్ళాలి. సో ఇవి మనకు ఏవైతే వెబ్సైట్లో పెట్టారో మనకు ఫేజ్ 3 అనొచ్చు దీన్ని. సో ఫేజ్ 3 ఏవైతే రిమైనింగ్ సీట్స్ కావచ్చు, నాట్ రిపోర్టెడ్ సీట్స్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ ఇవి. సో ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, సో మాకు ఆల్రెడీ సీట్ వచ్చింది, మేము కాలేజీలో జాయిన్ అయ్యాము, మరి వాళ్ళు ఎలిజిబులా అని అడగచ్చు. సో ఫస్ట్ ఇక్కడ ఎవరు ఎలిజిబులో అది చెప్తాను. సో ఇక్కడ మెయిన్గా ఈ ఫేజ్కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఫస్ట్ ఎవరైతే అసలు రిజిస్ట్రేషన్ చేసుకోలేరు, సో కొత్తగా ఇప్పుడు డిఎడ్ చేద్దాం అనుకుంటున్నా, నేను అప్పుడు మర్చిపోయాను అనుకున్న వాళ్ళు ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని మీరు ఓకే అన్ని సర్టిఫికేట్ ప్రాపర్గా ఉంటే అలాంటి వాళ్ళు ఎలిజిబుల్. సో కొత్తగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మీకు ఫేజ్ 1 కావచ్చు, ఫేజ్ 2 కావచ్చు, కన్వర్జన్ కావచ్చు, మీకు సీటే రాలేదు, సో అలాంటి క్యాండిడేట్స్ కూడా పెట్టుకోవచ్చు. వీళ్ళు టైప్ 2 కేటగిరీ స్టూడెంట్స్. టైప్ 3 కేటగిరీ ఏంటంటే ఫేజ్ 1 కావచ్చు, ఫేజ్ 2 కావచ్చు, కన్వర్జన్ కావచ్చు, ఏదో ఒక ఫేజ్లో సీట్ వచ్చి మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి కాలేజ్కి వెళ్ళని వాళ్ళు, అలాంటి స్టూడెంట్స్ కూడా మీరు ఎలిజిబులే. అండ్ ఎవరైతే ఫేజ్ 1 కావచ్చు, ఫేజ్ 2 కావచ్చు, ఫేజ్ 3 కావచ్చు, సీట్ వచ్చి కూడా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ కావచ్చు, కాలేజ్కి రిపోర్ట్ కూడా చేయలేరు, అలాంటి స్టూడెంట్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు. అంటే మీకు ఏదో ఒక ఫేజ్లో అసలు మీరు కాలేజీలో జాయిన్ అవ్వలేరు, అలాంటి స్టూడెంట్స్ అందరు మీరు ఎలిజిబులే. సో అలాంటి వాళ్ళకైతే మీరు ఛాన్సే, మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు పాయింట్ వచ్చేసి ఆల్రెడీ సీట్ వచ్చి ఇప్పుడు కాలేజీలో జాయిన్ అయిన వాళ్ళు, అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు, సో మీరు గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, సో అలాంటి స్టూడెంట్స్ మరి ఉంటుందా ఉండదా అనేది ఒక పాయింటే అండి. సో ఎందుకంటే ఇప్పుడు ఈ వేకెన్సీస్ ఎవరికి ఆల్రెడీ ఫేజ్ 1, ఫేజ్ 2 కన్వర్జన్ తర్వాత మిగిలిపోయిన సీట్స్కి మళ్ళీ వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారు. సో సీట్ వచ్చిన వాళ్ళు సపోజ్ మీరు కూడా పెడితే, మీరు పెడితే మీ ర్యాంక్ బెటర్ ఉన్నట్టే కదా. అంటే మీకు సీట్ వచ్చిందంటే ఇప్పుడు సీట్ రాని వాళ్ళకన్నా బెటర్ ర్యాంకర్సే మీరు. సపోజ్ మళ్ళీ మీకు ఇందులో కూడా ఛాన్స్ ఇస్తే, సపోజ్ ఆ కాలేజ్ అనేది చేంజ్ అయిపోతే మళ్ళీ వేకెన్సీ కింద రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మళ్ళీ బ్యాక్లాగ్లో వెళ్ళిపోతాయి. సో మోస్ట్లీ మీకైతే ఛాన్స్ అయితే ఉండకపోవచ్చు. సపోజ్ ఇది మెయిన్ పాయింట్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకు సీట్ ఈ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వలేరు. సో నేను రేపు ఇంకొకసారి కనుక్కుంటాను. సో డైట్ ప్రిన్సిపల్ సార్తోని అండ్ హెల్ప్ డెస్క్కి కనుక్కున్న తర్వాత, సో ఆల్రెడీ వచ్చిన వాళ్ళు మరి ఎలిజిబుల్ ఉంటుందా సార్ అని నేను ఒకసారి కనుక్కున్న తర్వాత రేపు డీటెయిల్గా చెప్తాను. ఎక్సెప్ట్ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు, మిగతా వాళ్ళు అయితే అందరు పెట్టుకోవచ్చు. సీట్ రాని వాళ్ళు,
సీట్ వచ్చి క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు, సీట్ వచ్చి కాలేజ్ రిపోర్ట్ చేయని వాళ్ళు, సీట్ వచ్చి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసిన వాళ్ళు, సో అలాంటి క్యాండిడేట్స్ అందరూ మీరు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ లెఫ్ట్ ఓవర్ సీట్స్ అండ్ నాట్ రిపోర్టెడ్ అడ్మిషన్ వాళ్ళందరికీ ఛాన్సెస్ ఉంటాయి. ఓన్లీ సీట్ వచ్చిన వాళ్ళు మరి వాళ్ళు ఇస్తారా లేదా అని రేపు నేను ఒకసారి క్లారిటీగా తెలుసుకున్న తర్వాతనే మీకు ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే ఇవ్వలేరు. ఎందుకంటే మళ్ళీ మీకు ఇస్తే మళ్ళీ మీరు వేరే కాలేజీలో పెట్టుకొని మళ్ళీ షిఫ్ట్ అయితే అదొక ప్రాబ్లం అయిపోతుంది, మళ్ళీ వేకెన్సీ కింద వస్తుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోలేరో మీరు వెళ్ళండి. ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళు అవసరం లేదు. సో ఓన్లీ మీరు వెబ్ ఆప్షన్ రోజు వెబ్ ఆప్షన్స్ మాత్రం పెట్టుకోవచ్చు. ఎవరికైతే సీట్ రాని వాళ్ళు, సో సీట్ రాని వాళ్ళు మీకు చాలా మంది సీట్ వచ్చిన వాళ్ళు దూరం ఉందని వెళ్తలేరు, అదొక పాయింట్. సో ఒకటి వచ్చేసి రెగ్యులర్గా వెళ్ళాలి, అటెండెన్స్ అవి ఉండడం వల్ల అదొకటి. ఒక ఏజ్ క్రైటీరియా కూడా కొద్దిగా 30+ to 40 ఆ ఏజ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళలేకపోతున్నారు కాబట్టి ఆ సీట్స్ ఎక్కువ ఉన్నాయి. సో అందుకే ఇయర్ ఎక్కువ సీట్స్ ఉన్నాయి. సో ఎవరైతే ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు, పక్కా డిఎడ్ వేద్దాం అనుకున్న వాళ్ళు మీకు ఎక్కడ వచ్చినా చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీకు మంచి ర్యాంక్ ఉండి మీరు వెళ్ళకపోతే అవతల వ్యక్తి వేరే పర్సన్స్ సీట్స్ అనేవి లాస్ అయిపోతున్నాయి కాబట్టి కనీసం మీరన్నా యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది చివరి అవకాశం, సో ఇదే లాస్ట్ ఉండొచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో రేపు నేను ఇంకొక వీడియో చేస్తాను, ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు మరి మీరు పెట్టుకోవాలా వద్దా అని. రేపు ఇంకొకసారి క్లారిటీగా తెలుసుకున్న తర్వాత నేను అప్డేట్ చేస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.